ఈ మనం బేకింగ్ సోడా అంటాం కదా, బేకరీస్లో ఈ బ్రెడ్లు వీటిని తయారు చేసే దాంట్లో వాడతారు ఈ బేకింగ్ సోడాని. ఈ బేకింగ్ సోడా తీసుకొచ్చి 15 నుంచి 20 గ్రాములు తీసుకొని ఆ సోడా ఉప్పుని నీళ్ళల్లో ఒక 5 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ట్యాంకులో పోసి ఈ బాగా కలిపెట్టి దాన్ని పిచికారీ చేయటం వల్ల మిరప చెట్లకు కానీ కూరగాయల చెట్లకు కానీ ఆకుకూరలు కానీ చల్లినట్లయితే చీడపీడల నుంచి సంరక్షించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని పాటించండి. చూసారా, డ్రిప్ విధానం కూడా మీకు కనిపిస్తుంది ఈ బొమ్మలో. డ్రిప్ విధానం వలన కాపు ఎక్కువగా వస్తుంది. దానికి కావలసినంత మోతాదులో మనం నీటిలో